కృష్ణమూర్తి గారు, అదేవిధంగా పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారులైనటువంటి శ్రీయుతులు గౌరవనీయులు డాక్టర్ డి సాంబశివరావు గారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు సంయుక్త కార్యనిర్వహణాధికారులు తిరుమల వారి యొక్క విశేష పర్యవేక్షణలో పుష్కర సందర్భంగా సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ వేదికలో నిర్వహింపబడుతున్నది. ఇచ్చడే కాకుండా సుబ్రహ్మణ్య మైదానము, ఆర్ట్స్ కాలేజ్, కొవ్వూరు గోష్పాద క్షేత్రములో కార్యక్రమాలు దేవస్థానం నుంచి నిర్వహింపబడుతున్నది. ప్రస్తుతం ఈ సమయంలో ఈ వేదికపై ఇప్పుడు కర్ణాటక హరిదాసుల ఆ సంగీత సాంప్రదాయ భజనా పద్ధతులను ఇచ్చట ఈ సందర్భంలో ఇచ్చట శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షించినటువంటి సకల సద్భక్తులకు, 50 మంది భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సంకీర్తనలు దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దాస సాహిత్య ప్రాజెక్ట్ 1979 జూన్ నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశుని దివ్య సన్నిధిలో ఆవిర్భవించినది. పురంధరదాసులే మొదలైన కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను మారుమూల గ్రామముల నుండి మహానగరాల్లో నివసించు ఆబాల గోపాలానికి ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనాల ద్వారా, సాంప్రదాయ భజనల ద్వారా, విచారగోష్ఠి విధానాల ద్వారా, పుస్తక ప్రచురణలు, సీడీలను నిర్మించడం ద్వారా అందజేయుచున్నది. ప్రతి ఒక్కరిలో భక్తి ప్రపత్తులను అభివృద్ధి పరచుట కొరకు మారుమూల గ్రామం నుండి మహానగరాల వరకు భజనా మండళ్లను స్థాపిస్తూ అదేవిధంగా సాంప్రదాయంలో అనేక మందికి సత్సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయంలో 300 మంది హరిదాసులు ఉన్నారు. వారందరి కీర్తనలు చేరిస్తే 10 లక్షల వరకు సంకీర్తనలు ఉన్నాయి. అందులో ధర్మము, నీతి, వైరాగ్యము, భక్తి ప్రబోధకములైనటువంటి అంశాలు గలవు. ఈ హరిదాస వర్యులు వారి చక్కటి సాహిత్యముచే, సంగీత మాధ్యమంచే తత్వ ప్రసారానికి దారి చూపించారు. భజనా సాంప్రదాయం తెలిసిన వారితో అందరికీ శిక్షణనిప్పిస్తూ ఉన్నాం ఈ భజనా మండళ్లకు. కన్నడ భాషలో ఉన్న ఈ సాహిత్యాన్ని తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో ఇందలి పరమార్థాన్ని పండితులతో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయుట జరుగుతున్నది. కేవలం పెద్దలకే కాక పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా ఈ సాంప్రదాయ సంకీర్తనలను, కోలాటలను, నృత్యములను కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్పించబడుతున్నది. ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ విశిష్ట కార్యక్రమాలు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు అని చెప్పేసి ప్రతి 3 నెలలకు మెట్లోత్సవములు తిరుమలలో జరుపుతూ ఉన్నాం. పురంధరదాసులు, విజయదాసులు, గోపాలదాసుల వంటి అనేక మహనీయుల యొక్క ఆరాధనా మహోత్సవాలు కూడా తిరుమల ఇతర ప్రాంతముల్లో జరుగుతున్నది. జయంతి ఉత్సవాలు, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు, నిత్యోత్సవము, గరుడోత్సవం వంటి సేవలో ప్రతినిత్యము మన దాస సాహిత్య ప్రాజెక్టుకు సంబంధించిన 2 భజనా మండళ్లు ప్రతినిత్యము కూడా ఆ తిరుమల గిరిలో దాసుల యొక్క పురంధరదాసుల కీర్తనలు ప్రతిధ్వనించేటట్టుగా ఈ భజనా మండళ్లు చేస్తూ ఉన్నది. పీఠాధిపతులు, ధార్మిక ప్రముఖుల సూచనానుసారంగా అనేక ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నది. గురువందనం అనే కార్యక్రమము, ఇలాంటి అనేక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానము దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేయుచున్నారు. అనేక మంది హరిదాసులు ఉన్న అందరికీ కూడా హృదయం వంటి వారు శ్రీ పురంధరదాసుల వారు. ఆ మహనీయుని కొనియాడని సంగీత విద్వాంసులు లేవు. ఈ సంగీత క్షేత్రములో త్యాగరాజుల వారు, శ్యామశాస్త్రుల వారు, ముత్తుస్వామి దీక్షితులని ప్రముఖులు త్రిమూర్తుల వలె ఉన్నారు. అలాంటి త్రిమూర్తులచే కొనియాడబడినటువంటి చక్కటి గొప్ప మహావిద్వాంసులు శ్రీ పురంధరదాసుల వారు. కర్ణాటక సంగీత పితామహులు, కర్ణాటక సంగీత గంగోత్రి అని ఖ్యాతి పొందిన ఆ మహనీయుల యొక్క రచనలు 4,75,000 సంకీర్తనలు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కీర్తనలను ప్రచురణ ద్వారా సీడీల ద్వారా బయటికి తీసుకొస్తున్నది. ఇలాంటి చిన్నారి పిల్లలు కూడా చక్కటి ఆ కీర్తనలు నేర్చుకొని వారు ఆ దాసుల కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంలో ఈ వేదికపై ప్రస్తుతం ఇప్పుడు విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీ పాంచజన్య భజనా మండలి చిన్నపిల్లల ఈ భజనా మండలి పిల్లలు ఆకొండి వెంకట్రావు గారి వద్ద సంగీత శాస్త్రాన్ని నేర్చుకోవడమే కాకుండా సాంప్రదాయ సంకీర్తనలు కూడా చక్కగా చేస్తున్నారు. ఆ పిల్లల ఆ సంకీర్తనలు మనమందరం ఇప్పుడు వింటాము. మొట్టమొదట గురువర్యులైనటువంటి ఈ దాసపీఠానికే ముఖ్యస్థులైనటువంటి వ్యాసరాజుల యొక్క అనుగ్రహముచే పురందర విఠలాని అంకితాన్ని పొందినటువంటి శ్రీ పురందరదాసుల స్తుతి విజయదాసుల రచన గురు పురందర దాసరే. ఈ కీర్తనను ఇప్పుడు మనం వారి ద్వారా వింటాం. पुरंदरदासरे निम चरण कमलवनंबिदे गुरु पुरंदरदासरे निम चरण कमलवनंबिदे गुरु पुरंदरदासरे निम चरण कमलवनंबिदे गुरु पुरंदरदासरे निम चरण कमलवनंबिदे ಗರುವರಹಿತನ ಮಾಡಿಯನ್ನನು ಕೊರವ ಭಾರವು ನಿಮ್ಮದೇ 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 ಪುರಂದರದಾಸರೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವನಂಬಿದೆ
ಅವನರಿತು ಸರ್ವಸೂರಯಗೊಳಿಸಿದ ಪರಮ ನಿರ್ಗುಣ ಮನವನರಿತು ಸರ್ವಸೂರಯಗೊಳಿಸಿದ ಹರಿದು ಮನದಲ್ಲಿ ಜರಿದು ಭವಗಳ ಹರಿದು ಮನದಲ್ಲಿ ಜರಿದು ಭವಗಳ ಹರಿದು ಮನದಲ್ಲಿ ಜರಿದು ಭವಗಳ ತರುಣಿ ಸಹತ ಹೊರಟನು 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 ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಅಜಪವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲನ ಧ್ಯಾನವ ಅಜಪವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲ ಧ್ಯಾನವ ಅಜಪವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲ ಧ್ಯಾನವ ಅಜಪವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲನ ಧ್ಯಾನವ ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ಭಜೆವೆನೋ ಕೇಳ್ಗುರುವರ ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ಭಜಿಪೆನೋ ಕೇಳ್ಗುರುವರ ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ಭಜೆಪೆನೋ ಕೇಳ್ಗುರುವರ ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ಭಜಿಪೆನೋ ಕೇಳ್ಗುರುವರ ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ನಂಬಿದೆ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ನಂಬಿದೆ ಕರುವರಹಿತನ ಮಾಡಿಯನ್ನನು ಕೊರೆವ ಭಾರವು ನಿಮ್ಮದೇ ಕರುವರಹಿತನ ಮಾಡಿಯನ್ನನು ಕೊರೆವ ಭಾರವು ನಿಮ್ಮದೇ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ನಂಬಿದೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ మూల దాస సాహిత్యానికి మూల పురుషులైనటువంటి శ్రీ పురందరదాసుల ప్రార్థనచే ఈ కార్యక్రమం ప్రారంభమై సకల విద్యలకు సకల వాక్కులకు అధిపతి మన నుంచి ఒక వాక్కు వెళ్ళాలన్నట్టయితే ఆ వాక్ దేవత యొక్క అనుగ్రహం కావాలి. మనం ఒకటి భావిస్తే మన నాలుక మరొక విధంగా శబ్దాన్ని ఉచ్చరిస్తుంది. ఆ శబ్దములు మన చేతిలో లేదు, వాగ్దేవత అయినటువంటి సరస్వతి చేతిలో ఉన్నది. అలాంటి సరస్వతి యొక్క అనుగ్రహము, పూర్ణానుగ్రహము ప్రతి ఒక్కరికి కావాలా. అందులో సంగీత విద్యకు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి సరస్వతి యొక్క పరమానుగ్రహం కొరకు ఈ చిన్నారులు ఇప్పుడు శరణు శరణు శారదాంబ కమలేశ విఠల దాసుల యొక్క రచన సంస్కృత కీర్తనను ఈ చిన్నారులు ఇప్పుడు పాడతారు.
ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶರಣು 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 ಶಾರದಾಂಬಾ ಕರುಣಾರಸ ಕಲಿತಾನನ ಬಿಂಬ ಕರುಣಾರಸ ಕಲಿತಾನನ ಬಿಂಬ ಕರುಣಾರಸ ಕಲಿತಾನನ ಬಿಂಬ ಕರುಣಾರಸ ಕಲಿತಾನನ ಬಿಂಬ ಶರಣು ಶರಣು ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶರಣು ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶರಣು ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶಾರದಾಂಬಾ ಶರಣು ಶರಣು ಶಾರದಾಂಬಾ
శ్రీనివాస, లక్ష్మీదేవిని ప్రార్థించే ఒక సంకీర్తన కనకదాసుల రచన. పురంధ్రదాసులకు సమకాలీనులు. కనకదాసులు కూడా వ్యాసరాజ యతీశ్వరుల శిష్యులు. ఈ కనకదాసులు కూడా వేల సంఖ్యలో సంకీర్తనలు రాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యక్షంగా చూచి అప్పటికప్పుడు ఆయనపై ఆ కీర్తన కుసుమాంజలిని సమర్పించారు. ప్రస్తుతము కీర్తించే ఆ సంకీర్తనలో లక్ష్మీ అమ్మవారిని తాను స్వయంగా నేరుగా అడుగుతూ ఉన్నారు కనకదాసులో. ఇంతవగే హ్యాంగే మనసోతే, నీ మనస్సు ఈ శ్రీహరిని నారాయణుణ్ణి ఎందుకు అంగీకరించింది అని ఒక నిందాస్తుతిగా వరాహావతారం చేసినవాడు, కూర్మావతారం చేసినవాడు అని ఈ విధంగా మత్స్యావతారం చేసినవాడు అని ఏదో ఒక విధంగా నిందించినట్టుగా చేస్తూ తర్వాత అతని మహిమను కూడా వర్ణించే నిందాస్తుతి రూపమైనటువంటి ఈ సంకీర్తన ఇంతవేగి హాగే మనసు. లక్ష్మీ అమ్మ, నీవు ఇలాంటి వ్యక్తికి ఎందుకు నీ మనస్సు ఇచ్చావు అంటే, నీ మనస్సు ఇచ్చింది బాగా ఉంది, చక్కటి వ్యక్తి, ముల్లోకములో ఇలాంటి వ్యక్తి లేడు అని చివరకు నిర్ణయించి చెప్పే ఈ సంకీర్తన ఇప్పుడు మనం వింటాం. సంకీర్తన హెలవన కట్టి గిరియమ్మ వారి సంకీర్తన ఇది. ఈ రచనను చేసిన వారు హరిదాసుల్లో పురుషులే కాక స్త్రీలు కూడా ఉన్నారు. అందులో గిరియమ్మ అని చెప్పేసి ఆ రంగనాథ స్వామి యొక్క భక్తురాలు, ఆమె చేసిన ఈ సంకీర్తన. ಇಂಥವಗೆ ಹಂಗೆ ಮನಸೋತೆ ಬಹುಪಂಥವಾಡಿದ ಜಗನ್ಮಾತೆ. 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 ಇಂಥವಗೆ ಹಂಗೆ
ఇంతవరకు లక్ష్మీదేవి సంకీర్తనలో విన్నాము. భగవంతుని మహిమను, ఆ దశావతారాల్లో ఉన్నటువంటి అద్భుత అప్రమేయమైనటువంటి తత్వాలను ఈ హెడవనకట్టి గిరియమ్మ అనే ఆ భక్తురాలు రచించి గానం చేసింది. ఒక విధంగా లక్ష్మిని స్తుతించినట్టుగా భగవంతుని మహిమను కొనియాడినట్టుగా అవుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చిన తర్వాత దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరి సర్వోత్తముడు శ్రీమన్నారాయణుణ్ణి మనం ఇక రమ్మని పిలవాలి కదా. మహనీయులు పురంధరదాసుల కంటే పూర్వపు వ్యక్తులు, పురంధరదాసులకు గురుతుల్యులు అయినటువంటి వాదిరాజ యతీశ్వరులు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు, అద్భుత శాస్త్ర నిధి అయినటువంటి గొప్ప వ్యక్తి అయిన వారు సంస్కృత భాషలో అపారమైన శాస్త్రములను రాసినప్పటికీ కూడా సాధారణ మనుషుల యొక్క పరిస్థితిని చూచి వారికి భగవంతుని మహిమ తెలియాలా, భగవంతుని మహిమను తెలుసుకోవాలా, ఆ భగవంతుని మహిమ తెలుసుకుంటే భక్తి పుడుతుంది, ఆ భక్తి ద్వారా ముక్తి కలుగుతుందని సాధారణ మనుషులపై ఒక అనుగ్రహోన్ముఖులై కర్ణాటక భాషలో వేల కొలది సంకీర్తనలు వారు కూడా రచించి అందించారు. వారి ముద్రిక హయవదనాన్ని, హయగ్రీవ స్వరూపుడైన ఆ మహావిష్ణు యొక్క ఉపాసకులు వారు. వారు ధ్యానంలో కూర్చుంటే ఆ హయగ్రీవ స్వామి ప్రత్యక్షంగా వచ్చి అనుగ్రహించేవారు. అలాంటి హయగ్రీవ హయవదన అనే ఒక ముద్రిక చేత ఎన్నో కీర్తనలు రచించారు. ఆ రచనల్లో భగవంతుని రమ్మని ప్రార్థించే ఒక ప్రార్థనా గీతము బేగబారో బేగబారో నీలమేఘ వర్ణ. ఈ కీర్తన మనం ఇప్పుడు వింటాం. బేగబారో నీలమేఘ వర్ణ, బేగబారో బేగబారో నీలమేఘ వర్ణ, బేగబారో బేగబారో నీలమేఘ వర్ణ, బేగబారో బేగబారో నీలమేఘ వర్ణ.
శ్రీహరి రమ్మని బేగబారో బేగబా అంటే వేగంగా రావయ్యా. ఎక్కడికి రావాలనంటే ఎక్కడో కాదు, తమ ఇంటికి అంటే ఇంటికి కూడా కాదట. ఇంటికి వచ్చినా దేవుడు మనం చూడలేం. ఇంట్లో దేవుడు ఉంటాడు, దేవుని ఇంట్లో. మన లక్ష్యమంతా వంటింట్లో ఉంటుంది కానీ దేవుని ఇంట్లో ఉండదు. అందుకే హరిదాసులు పిలిచేది తమ ఇంటికి అని అర్థం కాదు. అక్కడ ఇల్లు అంటే తమ మనస్సు అనే ఇల్లు, తమ మనస్సే ఒక మందిరమట. ఆ మనస్సు అనే మందిరంలో వచ్చి కూర్చోమని చెప్పేసి ఆ భగవంతుని ఈ మహనీయులు ప్రార్థించారు. తర్వాత ఒక కీర్తన, ప్రసన్న వెంకటదాసులని ఒక మహనీయులు శ్రీహరిని శ్రీమన్నారాయణుని దానవులను తొలగించి ధ్వంసంపరిచి వారిని ఆ దానవ కులాన్ని మర్దించి సాత్వికులైనటువంటి వారికి అభయాన్ని కలిగించాడు స్వామి. దాన్ని ఎలా పోల్చి చెప్తున్నారంటే దానవ కదళియ కానన మురియుత. దానవులంటే రాక్షసులనేవారు ఒక అరటి చెట్లతో కూడిన ఒక వనమట. ఏనుగు అరటి వనంలో వెళ్ళిపోతే ఇచ్ఛానుసారంగా దాన్ని అతి సులభంగా అరటి కాడలను ఏ విధంగా అరటి స్తంభాలను కింద పడేస్తుందో, ఈ సంసారం అనే దీంట్లో దానవ కులము, ఆ దానవ సమూహం అనే ఒక అరణ్యములో ఆ శ్రీహరి ఒక ఏనుగు వలె ప్రవేశించి ఆ దానవ కులాన్ని మర్దన చేసి ఆ రోజు దైత్యులను మర్దించి అదితి కుమారులకు ఏ విధంగా అనుగ్రహించాడో అలాగా అనుగ్రహించమని ఈ కీర్తనలో ప్రసన్న వెంకటదాసులు చెప్తున్నారు. ఆ కీర్తనను ఆనే బంతు అనే ఒక కీర్తన ఇప్పుడు మనం వింటాం. దానవ కదలియ కానన మురియుత, 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 అనే బంత
ಜಗದಾನೆ ಸುಲಭದಿಂದೊಳಿಯುವ ಎಲೆಮರೆಯಾನೆ ಗಲಿರು ರವಲಿ ನಲಿದಾಡೋ ಆನೆ ಗಲಿರು ರವಲಿ ನಲಿದಾಡೋ ಆನೆ ಗಲಿರು ರವಲಿ ನಲಿದಾಡೋ ಆನೆ ಗಲಿರು ರವಲಿ ನಲಿದಾಡೋ ಆನೆ ಮಲಿದವರದೆ ಮ್ಯಾಲೆ ತುಳಿದಾಡೋ ಆನೆ ಮಲಿದವರದೆ ಮ್ಯಾಲೆ ತುಳಿದಾಡೋ ಆನೆ ಆನೆ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮಮ್ಮ ಆನೆ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮಮ್ಮ ನಲಿನ ಜಬವರಿಗೆ ಸಿಲುಕುದಾನೆ ನಲಿನ ಭಕುತರ ಸಲಹುವ ಆನೆ ನಲಿನ ಜಬವರಿಗೆ ಸಿಲುಕದಾನೆ ಒಳಗಿಂದ ಭಕುತರ ಸಲಹುವ ಆನೆ ಲಘು ಕವಿಗಳಿಗೆ ನಿಲುಕದಾನೆ ಹಲವು ಕವಿಗಳಿಗೆ ನಿಲುಕದಾನೆ ಹಲವು ಕವಿಗಳಿಗೆ ನಿಲುಕದಾನೆ ಹಲವು ಕವಿಗಳಿಗೆ ನಿಲುಕದಾನೆ ಬಲಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ಬಲಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ಬಲಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ಬಲಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ನೆಂಬಾರೆ ಬಲಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ನಿಲಯ ನೆಂಬಾರೆ ತಾನೇ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮಮ್ಮ ತಾನೇ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮಮ್ಮ ದಾನವ ಕದಲಿಯ ಗಾನನ ಮುರಿಯುತ ದಾನವ ಕದಲಿಯ ಗಾನನ ಮುರಿಯುತ ಆನೆ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮಮ್ಮ ಆನೆ ಬಂತಾನೆ ಬಂತಾನೆ ಬಂತಮ್ಮ తర్వాత పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు అతన్ని ఎంత వర్ణించినా తక్కువే. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపాన్ని అన్నమాచార్యులు చెప్తారు. సకల ఆగమ కోవిదుడని చెప్పేసి అందరూ ఎందరో చెప్తున్నారు. వేదములంతా కలిసి వర్ణించినా ఇంకా తక్కువ పడుతుంది అతని మహిమ అని చెప్పారు. అలాంటి భగవంతుణ్ణి విజయదాసుల వారు వర్ణిస్తారు. ఇంత ప్రభువ నా కాణెను ఈ జగదొడగే. ఈ విశ్వంలో ఇలాంటి ప్రభు పరిపాలించే ఒక నాయకుడు, ఎందరో నాయకులు ఉన్నారు. అయితే భగవంతుడు ఒక మహానాయకుడు. అతడు ప్రభుత్వాన్ని ప్రజలను పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక ప్రభుత్వం ఉన్నది. ఎలాంటి వ్యక్తి ఆ భగవంతుని యొక్క మహిమ అపారమైంది అని చెప్పేసి శ్రీ విజయదాసులు విజయ విఠలాని ముద్రికతో వర్ణించి వారు రచించి పాడారు. ఆ రచనను
ఆ కీర్తన మనం ఇప్పుడు వింటాం. ಇಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಇಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಈ ಜಗದೊಳಗಿಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಇಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಈ ಜಗದೊಳಗಿಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ. ಕೊಂಡಾಡುವವರ ಮುಂದಾಡುತ್ತಲೇ ಪನುನಾಡೊಳಗಿದ್ದನು, ಕಾಡಿ ಪೊಗರಿ ಕೊಂಡಾಡುವವರ ಮುಂದಾಡುತ್ತಲೇ ಪನುನಾಡೊಳಗಿದ್ದನು. ಕೇಳಿದನೇ ನಾಡಾಡಿಗಳೆಂದರೀಡುಂಟೇನೋ ಈ ವೆಂಕಟಗೆ, ಕೇಳಿದನೇ ನಾಡಾಡಿಗಳೆಂದರೀಡುಂಟೇನೋ ಈ ವೆಂಕಟಗೆ. ಇಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಈ ಜಗದೊಳಗೆ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ. ಭೂಮಿ ವಲ್ಲಭ ಭವದೂರ ಭಕ್ತ ವರ್ಗಕ್ಕೆ ಇವ ಸುಲಭ, ಭಗವಿ ಭೂಮಿ ವಲ್ಲಭ ಭವದೂರ ಭಕ್ತ ವರ್ಗಕ್ಕೆ ಇವ ಸುಲಭ. ನಿರ್ಗುಣ ನಿರ್ವಿಕಾರ ಸ್ವರ್ಗದೈಶ್ವರ್ಯಗಿಂತ ನಿರ್ಗುಣ ನಿರ್ವಿಕಾರ ಸ್ವರ್ಗದೈಶ್ವರ್ಯಗಿಂತ ಪದವನಿವ ದೀರ್ಘಾಯು ವಂದನಿದ. ಭಾರ್ಗವರ ಮಧುಪರ್ಗಳನ್ನೆಲ್ಲರ ನಾಮದಿ ಜಯಿಸಿದ ಉಗ್ರ ಪ್ರತಾಪಿ, ಭಾರ್ಗವರ ಮಧುಪರ್ಗಳನ್ನೆಲ್ಲರ ನಾಮದಿ ಜಯಿಸಿದ ಉಗ್ರ ಪ್ರತಾಪಿ. ಅಗ್ರಗಣ್ಯ ಸದ್ವಿಗ್ರಹ ಶ್ರೀಮದನುಗ್ರಹ ಮಾಡುತ್ತ ದುರ್ಗುಣ ಕಲೆವ, ಅಗ್ರಗಣ್ಯ ಸದ್ವಿಗ್ರಹ ಶ್ರೀಮದನುಗ್ರಹ ಮಾಡುತ್ತ ದುರ್ಗುಣ ಕಲೆವ. ಇಂಥ ಪ್ರಭುವ ಕಾಣೆನೋ, ಈ ಜಗದೊಳಗಿಂಥ
మరొక సంకీర్తన. శ్రీకృష్ణ బలరాములు గోవులతో పాటు గోపాలకులుగా వెళ్ళేవారు. ఒకనాడు కృష్ణుడు బలరాముణ్ణి అందరినీ వదిలి తాను మాత్రము కొందరు గోపాలకులతో అరణ్యానికి వెళతాడు. తల్లిదండ్రులకు యశోద నందగోపులకు కృష్ణుడు మాత్రం వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళాడు మనం చూసి వస్తాం అని చెప్పేసి బలరామంతో పాటు ఆ తల్లిదండ్రులు అరణ్యానికి వెళతారు. గుర్తు ఎలా పెట్టాలా, ఏ దిశకు వెళ్ళాడని కృష్ణుని యొక్క ఆ పాద గుర్తులు గుర్తుపట్టేవారు. ఆ భగవంతుని పాదతలములకు శంఖ చక్ర గదా చిహ్నములు ఉంటుంది. అలాంటి చిహ్నాలను గుర్తుపట్టుకొని ఆ గుర్తును వెతుకుతూ వెళతాం పదా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు బలరాముని వెంట పెట్టుకుని వెళతారని భాగవత కథలో వస్తుంది. ఈ కథా సన్నివేశాన్నే మన హరిదాసవర్యులు యతివరణ్యులు శ్రీ వాదిరాజ శ్రీపాదుల వారు ఆ కృష్ణుని బాలలీలను తమ చిన్న కీర్తనలో వారు దీన్ని పొందపరిచి చెప్తారు. హెజ్జె నోడోన బారో గోపాలకృష్ణన, గోపాలకృష్ణుని పాద గుర్తులను గుర్తుపడతాం పదా అనే ఒక అర్థంతో కూడిన ఈ కీర్తనను వారు రచించారు. ఇప్పుడు ఆ కీర్తన మనం వింటాం. నొడన బారో గోపాల కృష్ణన నొడన కాళిద ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಹೆಜ್ಜೆಯ ಕಾಳಿದ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾ ಅರ್ಜುನ ದಾರಧಿ ಮೂಜಗ ದೊಡೆಯನ ಅರ್ಜುನ ದಾರಧಿ ಮೂಜಗ ದೊಡೆಯನ ಹೆಜ್ಜೆ ಪುಟ್ಟ ಹೆಜ್ಜೆ ಪುಟ್ಟ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಹೆಜ್ಜೆಯ ಕಾಲಿನ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ. ಮತ್ಸ್ಯನಾಗಿ ವೇದವದಂದಾನಂದೆ ಕೂರ್ಮನಾಗಿ ಭೂಲರ ಪುತ್ರಾನಂದೆ ಮತ್ಸ್ಯನಾಗಿ ವೇದವದಂದಾನಂದೆ ಕೂರ್ಮನಾಗಿ ಭೂಲರ ಪುತ್ರಾನಂದೆ ವರಹನರ ಹರಿಯಾಗಿ ದುರುಳಲ ಸೀಲಿದ ವರಹನರ ಹರಿಯಾಗಿ ದುರುಳಲ ಸೀಲಿದ ಚೆಲುವ ರೂಪದಿ ದಾನವ ಬೇಡಿ ತುಳಿದ ಚೆಲುವ ರೂಪದಿ ದಾನವ ಬೇಡಿ ತುಳಿದ ಹೆಜ್ಜೆ ಪುಟ್ಟ ಹೆಜ್ಜೆ ಪುಟ್ಟ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಕಾಲಿನ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾ ಹೆಜ್ಜೆ ನೋಡೋಣ ಬಾರೋ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ.
హరిదాసుల ఆ కీర్తనలు వింటూ ఉంటే వారు ఉన్నట్టుండిగా పురాణాలకు ఇతిహాసానికి తీసుకువెళతారు. ఒక్కొక్కప్పుడు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనకు యథాతథంగా ఆ ఉపనిషత్తునే త్రూ ట్రాన్స్లేట్ చేసినట్టుగా చెప్తూ ఉంటాం. అంతేకాక తీర్థక్షేత్రములను వర్ణిస్తారు. పుణ్యక్షేత్రములకు వెళ్ళి ఆ మూర్తులను దర్శించి ఆ మూర్తి యొక్క సౌందర్యాన్ని, ఆ దేవాలయ సౌందర్యాన్ని, ఆ క్షేత్ర మహిమను మనసారా కొనియాడుతూ వారి రచనల్లో పొందపరిచి ఆ రచనలు వినే మనలాంటి వారికి మన ఇళ్లలో మన ఊర్లో కూర్చున్నా కూడా అది నేరుగా ఆ క్షేత్రంలోనే మనం ఉన్నట్టుగా మనకు ఆ భావమయ్యేటట్టుగా ఆ అనుభూతిని వారు పొందిస్తారు. అలాంటి కీర్తనలో దక్షిణ దేశంలో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము రంగనాథుని యొక్క క్షేత్రము కావేరీ తీరములో. ఆ కావేరీ నది రంగనాథుని యొక్క హారాకారముగా ఒక దండను, హారాన్ని మనము మెడలో వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో రంగనాథునికి అది ఒక హారం వలె కావేరీ నది ఉభయ వైపుల నుంచి వస్తున్నది. అలాంటి కావేరీ తీరములో వెలసినటువంటి శ్రీ రంగనాథుని యొక్క దివ్య మందిరానికి కనకదాసుల వారు వెళతారు. వెళ్ళి ఆ గోపురము, ఆ తర్వాత గర్భగుడి, ఆ స్వామిని, ఆ ఉన్నటువంటి ప్రాకారాన్ని చూచి తాను ఉన్నట్టుండిగా వారికి తెలియక వారి హృదయం నుంచి వచ్చిన ఆ శబ్ద రాసులు అపూర్వమైన కృతిగా మారిందట. వాళ్ళ ఆ కృతి సారం ఏమిటి? ఇన్ని రోజులు నేను వైకుంఠం ఎక్కడో ఉంది అనుకున్నాను, ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇష్టు దిన ఈ వైకుంఠ ఎష్టు దూరం ఎన్నుతలేదు, ఎంతో దూరం అని చెప్పేసి నేను భావించాను, అయితే దూరం లేదు, ఇక్కడే ఉంది ఆ వైకుంఠం అని ఆ రంగనాథుని ఆ మందిర ప్రాంగణాన్ని, మందిరాన్ని, ఆ గోపురాన్ని వర్ణించి ఆ శబ్దాలు నిజంగా రోమాంచకములుగా ఉంటుంది. అలాంటి కీర్తన మనం ఇప్పుడు వింటాం. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ. ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ, ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿ ಗೀತನೆ ಶ್ರೀರಂಗತಾಯಿ. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ. ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ, ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿ ಗೀತನೆ ಶ್ರೀರಂಗತಾಯಿ. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ. ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ. ಎಂಟು ಏಳನ್ನು ಕಳೆದುದರಿಂದೆ ಬಂಡರೈವರ ತುಳಿದುದರಿಂದೆ. ಎಂಟು ಏಳನ್ನು ಕಳೆದುದರಿಂದೆ ಬಂಡರೈವರ ತುಳಿದುದರಿಂದೆ. ಕಟಕನೋಬನ ಧರಿದುದರಿಂದೆ, ಕಟಕನೋಬನ ಧರಿದುದರಿಂದೆ ಬಂಡನಾಗಿ ಬಂದೆನೋ ರಂಗತಾಯಿ. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ. ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ.
ಮುನಿ ನಾರದರನು ಕಂಡೆ ರಂಬೆ ಊರ್ವಶಿ ಮೇಳವ ಕಂಡೆ ತುಂಬುರು ಮುನಿ ನಾರದರನು ಕಂಡೆ ಅಂಬುಜೋಧವರೋದರ ಕಂಡೆ ಅಂಬುಜೋಧವರೋದರ ಕಂಡೆ ಶಂಬರಾರಿ ಪಿತನೇ ಅಂಗತಾಯಿ ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ನಾಗಶಯನನ ಮೂರುತಿ ಕಂಡೆ ಭೋಗಿ ಭೂಷಣ ಶಿವನನು ಕಂಡೆ ನಾಗಶಯನನ ಮೂರುತಿ ಕಂಡೆ ಭೋಗಿ ಭೂಷಣ ಶಿವನನು ಕಂಡೆ ಭಾಗವತರ ಸಮೇಳವ ಕಂಡೆ ಭಾಗವತರ ಸಮೇಳವ ಕಂಡೆ ಕಾಗಿಲೆಲೆಯಾದಿಗೆ ಸವರರ ಕಂಡೆ ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿಗೀತನ ಶ್ರೀರಂಗ ಸಾಯಿ ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ చాలా చక్కటి సంకీర్తన ఇది. చాలా బాగా రంగనాథ స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉండి కనకదాసుల వారు ప్రార్థించిన కీర్తించిన ఆ కీర్తన ఈ చిన్నారులు చాలా బాగా పాడారు వీళ్ళు. తర్వాత భగవంతుని మహిమతో పాటు నామస్మరణం కూడా ఒకటి ఇందులో. ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణనే మోక్షానికి దారిదీపం. అలాంటి నామస్మరణను కూడా పొందపరిచి రచించిన కీర్తనలు చాలా ఉంది. అందులో గోవింద గోవింద కృష్ణ అనే ఆ భగవంతుని అనేక నామాలు పదే పదే పైన ఆవృత్తి అవుతూ రిపిటేషన్ అవుతూ ఉంటుంది. అలాంటి నామ సంకీర్తనతో కూడిన ఆ భగవంతుని మహిమను మరొక కీర్తన ఇప్పుడు వింటాం. గోవింద గోవింద కృష్ణ. గోవింద గోవింద కృష్ణ హరి గోవింద ముకుంద గోపాల కృష్ణ గోవింద గోవింద కృష్ణ హరి గోవింద ముకుంద గోపాల కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ
ಮಕ್ಕಳ ಕೂಡೆ ನಿನಾಡ ಹೋಗಿ ಮಕ್ಕಳಿಗೊಳೆಯ ನಿನಾಗಿ ಹಸು ಮಕ್ಕಳ ಕೂಡೆ ನಿನಾಡ ಹೋಗಿ ಸಿಕ್ಕಾದೆ ಬಹುದಿನಕ್ಕಾಗಿ ಸಿಕ್ಕಾದೆ ಬಹುದಿನಕ್ಕಾಗಿ ಧಿಮಿಕೆಂದು ಕುಣಿಸುವೆ ಬಾ ಚೆನ್ನಾಗಿ ಸಿಕ್ಕಾದೆ ಬಹುದಿನಕ್ಕಾಗಿ ಧಿಮಿಕೆಂದು ಕುಣಿಸುವೆ ಬಾ ಚೆನ್ನಾಗಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಹರಿ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಕಮಲದೊಳಗೆನ್ನ ನಿನ್ನ ಪದ ಕಮಲವನಿ ದಯೊಗಯೋ ಮುನ್ನ ಹೃದಯ ಕಮಲದೊಳಗೆನ್ನ ನಿನ್ನ ಪದ ಕಮಲವನಿ ದಯೊಗಯೋ ಮುನ್ನ ಚದುರ ಕುಣಿಯೋ ಚೆಲ್ವರನ್ನ ಚದುರ ಕುಣಿಯೋ ಚೆಲ್ವರನ್ನ ವಿಭುಧರೊಡೆಯನೇ ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ಚದುರ ಕುಣಿಯೋ ಚೆಲ್ವರನ್ನ ವಿಭುಧರೊಡೆಯನೇ ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಹರಿ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಕೃಷ್ಣ గోవింద గోవింద కృష్ణ కృష్ణుడు గోవిందుడు కుంతీదేవి ప్రార్థిస్తుంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మతో గోవిందాయ నమో నమః గోవిందుడు అంటే వేదములచే తెలియబడువాడు అలాంటి గోవిందుడే శ్రీకృష్ణుడు ఆ కృష్ణుని గురించి పురంధరదాసులు మరొక కీర్తనలో బాలకృష్ణుని వర్ణిస్తారు మన్ను తినే శిశువుగా ఇంటి బయట దోకాడుతూ వెళ్లే కృష్ణుని గోపాలకులచే గోవులచే కూడిన కృష్ణుని వర్ణించింది విన్నాం. అయితే చేత పిల్లను గోవి పట్టుకొని ఆటలాడే కృష్ణుని కూడా పురంధరదాసులు చాలా చక్కగా వర్ణించి చెప్తారు. కృష్ణుని చూచారా? ఎలాంటి కృష్ణుడు? మన్ను తినే కృష్ణుడు కాదు, గోపాలకులతో కూడిన కృష్ణుడు కాదు, కాళీయ మర్దనం చేసిన కృష్ణుడు కాదట. పిల్లను గ్రోవిని చేతిలో పట్టుకొని ఆటలాడే కృష్ణుడు ఎక్కడున్నాడు? చూచారా అని అడుగుతున్నా. ఎక్కడున్నాడు? సుందరాంగములచే కూడినటువంటి సుందరాంగనుల మధ్యలో, చిన్న చిన్న లేగ దూడలతో కూడినటువంటి ఆవుల యొక్క మధ్యలో, నందగోపిని యొక్క ఇంటి ప్రాంగణంలో ఆ కృష్ణుని చూచారా? చూచాను అని చెప్పే పురంధరదాసుని యొక్క చక్కటి కీర్తన పిల్లన్ గ్రోవియ చల్వ కృష్ణన ఎల్లి నోడిదిరి. ఆ కీర్తన విని ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ? ಗೋವಿಯ ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ? ರಂಗನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ? ಎಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ತಾನಿಲ್ಲ ನಿಲ್ಲವೆಂದು ಬಲ್ಲ ಜಾಣನು, ಎಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ
ಚಯಲಿ ಈ ಚರಾಚರದೊಳಗೆ ಅಜಾಣದ ಆಸೆ ಈಚೆಯಲಿ ಕೇಶವೇಂದ್ರನ ಸುತನ ರಥದ ಅಚ್ಚ ಪೀಠದಲ್ಲಿ ಕೇಶವೇಂದ್ರನ ಸುತನ ರಥದ ಅಚ್ಚ ಪೀಠದಲ್ಲಿ ರಾಧನೆ ಮಾಧವ ಕೇಶವಯನುವ ಮಾಧವಂಗಳಲ್ಲಿ ನಾಥನೆ ಮಾಧವ ಕೇಶವಯನುವ ಮಾಧವಂಗಳಲ್ಲಿ ನೀಶು ಕುಂಡಿಯ ಪುರಂದರ ವಿಠಲನ ರೋದನಾಗ್ರದಲ್ಲಿ ಪಿಳ್ಳ ಗೋವಿಯ ಚಲ್ವ ಕೃಷ್ಣನ ನೋಡಿದಿರಿ ರಂಗನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ ಎಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ಕಾಣಿಲ್ಲ ನಿಲ್ಲವೆಂದು ಬಲ್ಲ ಜಾಣನು ಗೋಪಿಯ ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ ರಂಗನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ మనము తిరుపతి క్షేత్రానికి వెళతాము. తిరుపతికి వెళితే మన దృష్టి ఒకటే, ఎంత త్వరగా దర్శనం అవుతుంది, ఎంత విఐపి బ్రేక్ పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేత వెళ్ళాలా, దర్శనం చేస్తే దిగేసేయాలి. మన టార్గెట్ దృష్టి ఇలాగుంటుంది. అయితే మన ప్రాచీనులు, గొప్పవారు, జ్ఞానులు మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు శిలగా కనిపించే ఆ వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి ఇంత తాపత్రయపడతాము. అప్పటి మన జ్ఞానివర్యులు, ఈ వాగ్గేయకారులైనటువంటి మహనీయులు ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామిని చూచేవారు. శిలగా ఉండే వెంకటేశ్వర స్వామి కాదు, వాళ్ళు వచ్చి నిలబడితే గర్భగుడి నుంచి ఆ స్వామి బయటికి నడుస్తూ వచ్చేవారు. అలాంటి మూర్తిని చూచే ఆ వ్యక్తులు ఆనాడు ఆ తిరుపతి తిరుమల దర్శనానికి ఏ విధంగా వెళ్ళేవారు? నిజంగా మనము వారి ఆ కీర్తన వింటే పురాణ ఇతిహాసముల్లో తిరుపతి యాత్ర ఏ విధంగా చేయాలా? ఇప్పుడు మనం చేసేది యాత్ర కాదది. ఏదో త్వరగా మొక్కుబడి చెల్లించుకోవాలా, హుండీలో ఇంత కానుక వేయాలా, దర్శనం చేసుకుని వచ్చేసేయాలా? అలా కాదు. ఆ కింది తిరుపతి కపిల తీర్థానికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి కొండను నడుస్తూ కాలి నడకతో పైకి రావాలట. ఆ నడిచేటప్పుడు శ్రమ పడినామే అని బాధపడకూడదట. గాలిగోపురం దాటి పైకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనం చేయవలసింది ఎవరిని ఎప్పుడు ఎక్కడ దర్శించుకోవాలా? వచ్చిన వెంటనే బేడి ఆంజనేయ స్వామి దగ్గర వెళ్ళి నమస్కారం చేయాలి. అటెండెన్స్ వేసినట్టుగా నేను వచ్చినానని చెప్పి ఆంజనేయ స్వామి లెక్కలో రాసుకుంటాడట. అక్కడి నుంచి ఎదురుగా కనిపించే ఆ మహద్వారాన్ని చూడాల. అక్కడి నుంచి దిగి నేరుగా వెళ్ళి స్వామి పుష్కరిణి స్నానం చేసి వరాహస్వామిని దర్శించిన తర్వాత లోపల వెళ్ళి, ఆ రోజుల్లో దర్శనం అంటే లోపల వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర వెళ్ళి అక్కడ తమ యొక్క వీటిని మనోవాంఛలు చెప్పుకునేవాళ్ళు. ఈ విధంగా అయింది, ఇలాగైంది, ఇలాగది మొక్కుబడి చెల్లించుకొని అక్కడి నుంచి లోపల వెళ్ళి ఒక ప్రదక్షిణాకారంగా వచ్చిన తర్వాత స్వామిని సందర్శించుకునేవారిని ఈ కీర్తన వల్ల, పాట వల్ల తెలుస్తుంది. ఇలాగా ఆ స్వామి సందర్శనం చేసుకునేవారు ఎలా వెళ్ళాలా, ఆ తీర్థయాత్ర వైశిష్టమేమి, తిరుపతి యాత్రను ఎలా చేయాలని చెప్పేసి విహేదాసులు తమ యొక్క కీర్తనలో చాలా చక్కగా వర్ణించి చెప్పారు. దాన్ని నోడిదే నా నోడిదే మూడలగిరియ వాసన యాత్రయ మాడిదే. మూడలగిరి అంటే ఆ తూర్పు దిశకు ఉన్నటువంటి ఆ పర్వతము తిరుమలగిరి యాత్ర. ఆ తిరుమలగిరిలో వాసం చేసే వెంకటేశ్వరుని దర్శించుకున్నాను. ఎలాగ వెళ్ళాను అన్నట్టయితే
ఆ కాలినడక ద్వారా మెట్లంతా ఎక్కి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని శాస్త్రములో చెప్పిన రీతిగా స్వామి పుష్కరిణిని సేవించి వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని నేను చూచాను అని చెప్పేసి అప్పుడు 100కి 100 ఫలము వారికి లభించేది అని చెప్పేసి ఆ సంకీర్తనలో తిరుపతి యాత్రా విధానాన్ని మన హరదాసులు ఇక్కడ పొందపరిచారు. దాన్ని మనం వింటాం. ನೋಡಿದೆ ನಾನು ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾನು ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾನು ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾನು ನೋಡಿದೆ ಮೂಡಲಗಿರಿಯ ವಾಸನ ಯಾತ್ರೆಯ ಮಾಡಿದೆ ನಾ ಮಾಡಿದೆ ಮೂಡಲಗಿರಿಯ ವಾಸನ ಯಾತ್ರೆಯ ಮಾಡಿದೆ ನಾ ಮಾಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಬೆಟ್ಟವ ಕಂಡನು ಸೋಪಾನಂಗರು ನಿಕುಸಿರೆ ಕಡೆಗೇರಿದೆ ಕಟ ಕಡೆಯನ ಗೋಪುರ ಶಿಖರ ದಿಟಿಸಿ ಕಣ್ಣಿಲಿ ನೋಡಿದೆ ಈ ಸಮಸ್ತರ ಗುರುವದ ಭಾರತಿ ಇಷ್ಟವಾದಕ್ಕೆ ಎರಗಿದೆ ಕೇಶವ ಕಳೆದು ಎದುರಾಗಿ ಪೊಲೆವ ಶ್ರೀಶ ಮಹಾಕರ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಬಲವಾಗಿ ಬಂದು ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಿಣಿ ಒಳಗೆ ಬರಹನ ನೋಡಿದೆ ಜಲದಲ್ಲಿ ಮಿಂದು ವೇಗದಲ್ಲಿ ತಿರುವೆಂಗಲ ದೇವನ ನೋಡಸಾಗಿದೆ ಗುಡಿಯ ಬೊಕ್ಕೆನು ಗರುಡ ಗಂಬರ ತಡಗರುವನು ನಾ ನೋಡಿದೆ ಒಡನೆ ಪ್ರಾಣಾಚಾರದವರು ಪಡೆದವರ ಗಣವೇಣಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಅವಗರ ಮನೆಯೊಳಗೆ ಅನ್ನಪೂರ್ಣಯ್ಯ ನೋಡಿದೆ ಚೆನ್ನಾಗಿ ಮಂಟಪದೊಳು ಶ್ರೀನಿವಾಸನ ಮುರುಗಿಯ ನಾ ನೋಡಿದೆ ತೊಟ್ಟಿಲ ದೀರ್ಘವಗೊಂಡು ಪ್ರಸಾದ ಇಟ್ಟು ಮಾರುವುದು ನೋಡಿದೆ ನಿತ್ಯ ಭಕ್ತರು ತಮ್ಮ ಮನದಲ್ಲಿ ಮುಡಿ ಮಾಡುವುದು ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಬಾಲಕರಿಗೆ ಸಾಷ್ಟಾಂಗದಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದೆ ಬೋರನೆ ಕಾಟಾಂಜನದ ಫಲ್ಗುಣಿ ಮಂಗರ ಭೈರವ ನೋಡಿದೆ ಇಂದು ರವಿ ಶತಕೋಟಿ ತೇಜ
ಕಸ್ತೂರಿಯ ನೋಡಿದೆ ಮಾಸದ ಹೂವು ಪೂಸಿದ ಗಂಧ ಭೂಷಣಾನ ಪರಿವಿದ ಏತು ಬಗೆಯಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸನ ಶೃಂಗರವನ್ನ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಜಯ ಜಯ ಜಗದೀಶ ಜಗನ್ನಿವಾಸ ಜಯ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಪರಿತೋಷ ಜಯ ಜಯ ವಿಕಾಸ ಜಯ ಜಯ ಸರ್ವೇಶ ಜಯವೆಂದು ಸ್ತೋತ್ರವ ಮಾಡಿದೆ ಕೇತಕಿದ ದ್ಯೋಧನ ಪರಮಾನ ಮೋದಿ ಬಿಸಿ ಮನೋಹರ ಏತನ ಚತುರ್ವಿಧ ಪ್ರಸಾದವನ್ನು ಇದು ಅವಸರ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಕರ್ಪೂರದಾರತಿ ಒಪ್ಪಿನಿಂದಲೇ ತಂದು ತಪನಗೆ ಬೆಳಗೋದು ನೋಡಿದೆ ಹೆಪ್ಪೆಯವಾಗದೆ ಮನದಲ್ಲಿಯೇ ತಿಮ್ಮಪ್ಪನ ವಿಗ್ರಹ ನೋಡಿದೆ ಹಿಮಋತು ಪ್ರಥಮ ಮಾರ್ಗದಶಮಿ ಹಿಮಕರ ವಾರದ ದಿನದಲ್ಲಿ ಶ್ರಮದಿಂದಲೇ ಮುಗಿಮೆಂಬ ಮೂರುತಿಯ ನಿರತವ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಶತಾಪರಾಧವ ಮಾಡಲು ಕಳೆದು ಗತಿಯ ನೀವ ಇಂದಿರಾಪತಿ ವಿಜಯ ಬಿಡಲ ಪುರಂದರನ ಸಂಗತಿಯಲ್ಲಿ ಸತತ ಸಾಗಿದೆ ಶತಾಪರಾಧವ ಮಾಡಲು ಕಳೆದು ಗತಿಯ ನೀವ ಇಂದಿರಾಪತಿ ವಿಜಯ ಬಿಡಲ ಪುರಂದರನ ಸಂಗತಿಯಲ್ಲಿ ಸತತ ಸಾಗಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ಗಿರಿಯ ವಾಸನ ಯಾತ್ರೆಯ ಮಾಡಿದೆ ನಾ ಮಾಡಿದೆ ಮೂಡಲಗಿರಿಯ ವಾಸನ ಯಾತ್ರೆಯ ಮಾಡಿದೆ ನಾ ಮಾಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ ನೋಡಿದೆ ನಾ ನೋಡಿದೆ మరొక్క కీర్తన చేత పురంధరదాసుల యొక్క రచన మధ్యమావతి రాగములో చివరిగా మంగళ గీతను ఆలపిస్తూ సీతా పరిణయము పద్మావతి పరిణయము శ్రీరామచంద్రుడు జానకి మెడలో పుష్పహారాన్ని వేసే మంగళ సూచకమైనటువంటి ఒక గీతము అది శోభాన శోభాన వెన్నీరే. ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ
ಮದಿತಲಾಗಿ ಇಂದಿರೆ ಹರುಷದಿಂದುದಿಸಿ ಬಂದು ಅಂದು ಕ್ಷೀರಾಂಬುದಿ ಮದಿತಲಾಗಿ ಇಂದಿರೆ ಹರುಷದಿಂದುದಿಸಿ ಬಂದು ಕಂದರ್ಪ ಕೋಟಿ ಲವಣ್ಯ ಮುರುದಿಯದ ಮದಾರ ಮಾಲೆಯ ಆಗಿದ ದೇವ ಕಂದರ್ಪ ಕೋಟಿ ಲವಣ್ಯ ಮುರುದಿಯದ ಮದಾರ ಮಾಲೆಯ ಆಗಿದ ದೇವಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಜನಕನ ಮನೆಯಲ್ಲಿ ರಾಜಧಿರಾಜರು ಎಣಿಕೆ ಇಲ್ಲದಲ್ಲಿ ಬರುತ್ತಿರಲು ಜನಕನ ಮನೆಯಲ್ಲಿ ರಾಜಧಿರಾಜರು ಎಣಿಕೆ ಇಲ್ಲದಲ್ಲಿ ಬರುತ್ತಿರಲು ತನಕಲಿ ವಂದನ ಕಂಡು ಸಂತೋಷದಿ ಜಾನಕಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ರಾಮಲಿ ತನಕಲಿ ವಂದನ ಕಂಡು ಸಂತೋಷದಿ ಜಾನಕಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ರಾಮಲಿ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಸುಕುಮನುತಿಸು ಬಲಗನು ಜಯುಯುವೆನೆಂದು ಸಕಲ ರಾಯರಲ್ಲಿ ನಿಂದಿರಲಾಗಿ ರುಕುಮನುತಿಸು ಬಲಗನು ಜಯುಯುವೆನೆಂದು ಸಕಲ ರಾಯರಲ್ಲಿ ನಿಂದಿರಲಾಗಿ ಭಕುತವದನನನ್ನು ಕಂಡು ಸಂತೋಷದಿ ರುಕುಮಿನಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ಕೃಷ್ಣ ಭಕುತವದನನನ್ನು ಕಂಡು ಸಂತೋಷದಿ ರುಕುಮಿನಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ಕೃಷ್ಣ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯ ಸಜಭಮೆಯು ನಿಲಭದ್ರ ಕಲಿಂದೆಯು ಮೇಲ್ಕಲಿಂದೆಯು ಲಕ್ಷ್ಮಣೆಯು ಜಾಂಬವತಿ ಸಜಭಮೆಯು ನಿಲಭದ್ರ ಕಲಿಂದೆಯು ಮೇಲ್ಕಲಿಂದೆಯು ಲಕ್ಷ್ಮಣೆಯು ಜಾಂಬವತಿ ಮಾತೆ ಅಸೋರ ಸತಿರ ಕಣಿಕೆಯರ ಪ್ರತ್ಯಕ್ಷವಾಳಿದ ಕಲ್ಯಾಣನಿಗೆ ಮಾತೆ ಅಸೋರ ಸತಿರ ಕಣಿಕೆಯರ ಪ್ರತ್ಯಕ್ಷವಾಳಿದ ಕಲ್ಯಾಣನಿಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಪದುಮದೇಶದಲ್ಲೊಬ್ಬ ದೇವಾಂಗನೆಯು ಪದುಮಮುಖಿ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಯು ಪದುಮದೇಶದಲ್ಲೊಬ್ಬ ದೇವಾಂಗನೆಯು ಪದುಮಮುಖಿ